యువరత్న నందమూరి బాలకృష్ణ గారి అభినయం కేక. టోటల్గా నరసింహనాయుడు సినిమా కేక కేక. అందులో కేక పుట్టించేటువంటి 3 పాటల్ని రాశారు భువనచంద్ర గారు. ముచ్చటైనటువంటి ఆ 3 పాటలలో ఒకటి మను గారు అండ్ రాధిక గారు పాడిన పాట. ఆ పాటతోనే ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు మను గారు అండ్ శ్రీలేఖ గారు. తెచ్చినది కాక పంచుకోవే పాల మిగడ ఉల్లాస వీరుడా నీ సుకుమాడ నీదేరా పట్టు పావడా వస్తే నా పూల చక్కిడి నీ తస చక్క ఇస్తావా మొంత మామిడి చిలక పచ్చకోక పెట్టినది కేక చంపక బేల చాటు ముద్దులోనే ఉంది ఘాటు మసాలా కొంటె గోపాల హాపరగోల సరసానికి ఉందిరయో వేళ పాళ ఒరే వద్దకొచ్చేసి హద్దు ఉందంటే తిక్కరేగి పోదవో సెత్తు గుట్టుయాల వద్దుర కన్నా ముద్దు పెట్టేసి మగసిరి నీకుంది కదా మురళీలోలా పిల్ల చూస్తే జామకాయలే ఇంత సజక్క కొరకపోతే మిరపకాయలే చేస్తే పులకరింతలే ఈ పిల్లగాడు నందమూరి నాటు బాంబులే చిలక పచ్చకోక పెట్టినది కేక తోడులేక బాలకృష్ణుడా 2 జళ్ళ కైక తెచ్చినది కాక పంచుకోవే పాల మిగడ చంపకిల్లాకే మోజు వేటల మజా మరిగా పాట కావాలా పళ్ళు కావాలా పాలు పళ్ళతోటి పిల్ల పడచు కావాలా చెంత చేయాలే చింత చెయ్యాలే కాచుకున్న అందాలు దోచిపెట్టాలే ఏడుళ్ళ అందగత్తిని నీ సుకుమాడ ముట్టుకుంటే అక్కి కత్తిని రావే నా సోంపాపిడి నువ్వు వద్దన్న చేసేస్తా వీర పొట్టడే చిలక పచ్చకోక పెట్టిన
చూసుకోవే పాల మీగడా ఎర్రర్ర ఉల్లాస వీరుడా నీ సుకుమార నీ తెర్ర పట్టు కావడా వస్తే నా పూల జంగిడి నీ దశ చక్క ఇస్తావా మొంత మామిడి మీరు లాస్ట్ టైం స్వరాభిషేకంలో అదేదో భాషలో ఒక పాట పాడారు. అవును. ఇప్పుడు వేరే అదేదో భాషలో ఒక పాట పాడాలి మీరు. సంథింగ్ మలై భాషలో పాడారు మీరు లాస్ట్ టైం. ఈసారి కలై భాష కానీ కొలై భాష కానీ ఏదైనా. ఇప్పుడు మన తైపై చైనీస్లో, ఓకే, తైపై చైనీస్లో, దాని ఎడ్జ్లో ఒక బైనీస్ అని ఒక కొత్త లాంగ్వేజ్. ఓకే, వాళ్ళకి స్వతంత్రం వచ్చేసిందా? मेरी हुआ रे चांकों में मामा चांकों में मामा ఆరంభరాగం కర్ణాటకం ప్రపంచానికి మన సంగీతమే. ఇక్కడి నుంచి వైనస్ వెళ్ళినా వీనస్ వెళ్ళినా గీనస్ వెళ్ళినా జీనస్ వెళ్ళినా బైనస్ వెళ్ళినా రైనస్ ఎక్కడికి వెళ్ళొద్దు మీరు. బాబా నిజంగా మీరిద్దరే కాకుండా నేను కూడా పాడడం ఈ లాంగ్వేజ్ లో అనేది ఎంత అద్భుతంగా పాడారు. దీంతో మీకు అర్థమైంది ఏంటి? సంగీతానికి అంటే భాష లేదు. నెక్స్ట్ పాఠాన్ని కూడా వచ్చేస్తానని చెప్పేసి చెప్పకనే చెబుతున్నటువంటి జస్ట్ సే యు నో బికాజ్ మీ చిలక పచ్చకు ఒక సాంగ్ కూడా ఈ బైనీస్ లో వచ్చింది తెలుసా మీకు? వస్తుంది సుమా. అప్పుడైతే ఆ లైన్ ఎట్లా వచ్చి ఉంటుంది? అనగనగా ఒక రోజు ఈ సినిమాలో మనోజ్ గారు చిత్ర గారు పాడినటువంటి పాట అంటే ఇప్పటికీ యువతరానికి మోజు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అందంగా రాసినటువంటి పాట, శ్రీ స్వరకల్పనలో వచ్చినటువంటి పాట పాడడానికి వేదిక మీదకి వచ్చేస్తున్నారు మనోజ్ గారు అండ్ గీతా మాధురి. లెట్స్ ఇన్వైట్ దెమ్. ఏమ్మా కోపమా? లేదు, చాలా సంతోషం. లేట్ అయ్యిందనా? నాతో మాట్లాడుకు. నా ఫ్రెండ్ చెల్లెల్ని కొందరేడిపించారు, వీడెళ్ళి వాళ్ళతోటి గొడవ పెట్టుకొచ్చాడు. ఆ విలన్ గ్యాంగ్ వచ్చి మా వాణ్ణి కొట్టబోతే చేశాను పెద్ద ఫైట్ కాబట్టి ఇంత లేటు. ఓ చెల్లి క్షమించమన్నానుగా. అయ్య బాబు ఎంత వేడి, ఏం చేస్తే చల్లారుతుందది. సరేలే టుమారో ఇలా లేట్ చెయ్యనంక ఒట్టు. ఓ చెల్లి క్షమించమన్నానుగా.
స్టోరీ చెప్పవద్దు బోరే కొట్టవద్దు వదిలేసై నన్నిలా సారీ చెప్పలేద ఫైరింగ్ అపరాధ వెయిటింగ్ ఎంతసేపు ఇలా నేరం నాదేలే నిన్ను నమ్మినందుకు అబ్బా వచ్చేసాను కదా ఇంకా బాధుడెందుకు ఏమి చేసినా అహోహని మెచ్చుకోమనా మహాశయ చిన్న తప్పుకే మరి ఇలా దుంప తెంచితే ఎలాట ఊటకో సాగుతూ ఆడుకోవద్దు నాతో నీతో లవ్వంటే ఎలా కత్తి మీద సాము కాదు చెలి క్షమించమన్నానుగా నీకిది వాళ్ళ కొత్త కాదుగా ఎంత వేడి ఏం చేస్తే చల్లారుతుంది ఓ పోవోయ్ చాలు గాని ఓవర్ యాక్షన్ తగిస్తే మంచిది సరేలే టుమారో ఇలా లేట్ చెయ్యనింత ముట్టుకో చెలి క్షమించమన్నానుగా గా గా గా. నీకిది వాళ్ళ కొత్త కాదుగా నీకు నాకు మధ్య వేరే మాట లేక టాపిక్ మార్చవెందుకు స్విచ్ వేసినట్టు మూడే మారిపోదు వెయిట్ చేయి మంచి మూడుకు దొరికే కాస్త టైము ఆర్గ్యుమెంటుతోనే సరా ఆ తెలివే ఉంటే ముందే రాకూడదా కలుసుకున్నది డిబేటుకా ప్రేమ అన్నది రివెంజ్కా ఎంతసేపని భరించను చస్తున్నది నా ఓపిక టెంపరే మారదే లెంపలే వేసుకున్నా ఓకే అనేస్తే ఎలా లోకవేద నీకు ఇంకా డియర్ క్షమించమన్నానుగా నీకిది వాళ్ళ కొత్త కాదుగా అయ్య బాబోయ్ ఎంత వేడి ఏం చేస్తే ఎక్సలారుతున్నది కోపమా చాలు గాని ఓవర్ యాక్షన్ తగ్గిస్తే మంచిది సరేలే టుమారో ఇలా పెట్టు చెయ్యని ఇంకా ఒట్టు ఓ డియర్ క్షమించమన్నాను ఏ ఛీ. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. అభినయం కలగలిపినటువంటి ఈ పాటని చూడడం నిజంగా మాకు డబుల్ ధమాకా లాంటిది. మనో గారు సూపర్ అండి. అలాగే గీత కూడా మ్యాచ్ చేయడానికి ట్రై చేసింది మీ అభినయానికి. అయితే ఆయనకు మధ్యలో నిజంగా ఫోన్ వచ్చింది. ఆయన నిజంగా వెళ్ళి ఫోన్ మాట్లాడారంటే నాకు నవ్వు రాకుండా ఎలా ఉంటుంది? నాకు పెద్ద ఆశ్చర్యం ఏంటంటే డైరెక్టర్ ఎంత కష్టపడతాడు అంత పెద్ద బీజిఎం చేయడానికి. ఇన్ని షాట్లు ఫిల్ చేయాలి కదా. కరెక్ట్. నేను ఒక్కడిని అంతసేపు నిజంగా. ఏం చేయాలో అర్థం కావట్లా అవ్వట్లా. అంతసేపు ఆయన ఫోన్ మాట్లాడుతున్నారు. ఇంకా చాలాసేపు చేయాలి సార్ మీరు యాక్టింగ్. ఊరుకో, ఆయన పడి దొరికారు కూడా పాపం. పైగా సారీ చెప్పడానికి అడ్డు వస్తుంది. నాకేం లిరిక్ లేకపోతే ప్రాబ్లం. చాలా బాగుంది మను గారు. వెరీ నైస్. వెళ్ళిపోమంటారు అంతే. కావాలంటే ఉండండి. నువ్వు ఉండు.